హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన డ్రైవింగ్ లైసెన్స్కి మొబైల్ నెంబర్ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అందరికీ కూడా మెసేజెస్ రావడం జరిగింది. ఈ మెసేజ్ ఏంటంటే పరివాహన్ నుంచి అయితే రావడం జరిగింది. ఆల్ లైసెన్స్ హోల్డర్స్ ఆర్ రిక్వైర్డ్ టు యాడ్ ఆర్ అప్డేట్ కన్ఫర్మ్ యువర్ మొబైల్ నెంబర్ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ త్రూ ఆధార్ అథెంటికేషన్ ప్రాసెస్. ప్లీజ్ విజిట్ ది parivahan.gov.in. డ్రైవింగ్ లైసెన్స్ మీ మొబైల్ నెంబర్, కొత్త నెంబర్ కానీ ఏదో ఒక నెంబర్ అయితే అప్డేట్ అయిందో వాళ్ళైతే ఇగ్నోర్ చేయండి. ఒకవేళ అప్డేట్ చేయని వాళ్ళు వెంటనే మీరు అప్డేట్ చేసుకుని అనేసి దీనికి సంబంధించి ఒక క్లియర్గా మనకు మెసేజెస్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మన డ్రైవింగ్ లైసెన్స్ కి మొబైల్ నెంబర్ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలి, ఒకవేళ ఆల్రెడీ ఉన్న నెంబర్ ఏదైతే ఎలా చెక్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, ఆ వెబ్సైట్ లింక్ మీద డైరెక్ట్గా క్లిక్ చేయండి. లేకపోతే మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం డైరెక్ట్గా పేజ్ అనేది మనకి ఏ విధంగా ఓపెన్ అవుతుంది. లేకపోతే మీరు గూగుల్లోకి వెళ్ళి పరివాహన్ సెర్చ్ చేసినా కూడా సరిపోతుంది. ఫ్రెండ్స్, వెబ్సైట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీ స్క్రీన్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ మీకు ఒక పెద్ద పాపప్ అయితే రావడం జరిగింది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే ఇట్లా మీకు పాపప్ వస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే మీరు ఫస్ట్ మీ డ్రైవింగ్ లైసెన్స్కి మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఆర్సీ ఏదైతే వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఆ వెరిఫికేషన్ అయితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ మీకు 2 స్కానర్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇప్పుడు మీరు ఎవరైతే దీనికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి మీరు అథెంటికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించి మనము మొబైల్ నెంబర్ అథెంటికేషన్కి సంబంధించి ఇక్కడ మనకు వెబ్సైట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ వెబ్సైట్ల మీద క్లిక్ చేసేసి మీరైతే అప్డేట్ అయితే చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఇప్పుడు కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ అయినా స్కాన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్ల మీద క్లిక్ చేసి కూడా మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ మీరు అప్డేట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇలా రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఇక్కడ మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ స్టేట్, అంటే మీరు ఏ స్టేట్ నుంచి మీకు లైసెన్స్ వస్తే ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ బాక్స్లో అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ దీనికి సంబంధించి అథెంటికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం మన ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా మీరు అథెంటికేషన్ అనేది మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం మన డీటెయిల్స్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అథెంటికేషన్ కోసము ఆధార్ నెంబర్ లేకపోతే వర్చువల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ మన అందరి దగ్గర ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న అథెంటికేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ ఓటీపీ కూడా రావడం జరిగింది. నేను ఇప్పుడు అక్కడ నాకు వచ్చినటువంటి ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించి ఇక్కడ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, ఈ 3 బాక్సులు మీరు టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత అథెంటికేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ 3 బాక్సులు టిక్ మార్క్ అనేది చేస్తున్నాను. టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు అథెంటికేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా లోడింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇలా లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ మనకు మన డీటెయిల్స్, మన ఫోటో, తర్వాత మన అడ్రస్ మొత్తం ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి ఇది నెక్స్ట్ స్టెప్కి అయితే రావడం జరుగుతుంది. ఇలా నెక్స్ట్ స్టెప్కి వచ్చిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి మీకు ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబర్ దగ్గర ఇక్కడ మన నేమ్ అయితే లైసెన్స్ మన నేమ్ ఏ విధంగా ఉంటుంది, నేమ్ వస్తుంది. తర్వాత మన ఫాదర్ నేమ్ లేదా నేమ్ అయితే వస్తుంది, లైసెన్స్ నెంబర్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇక్కడ ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ అనేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన లైసెన్స్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ కనిపిస్తుంటుంది. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఉన్న మొబైల్ నెంబరే మీకు కావాలనుకుంటే మీరు ఇక్కడ వదిలేసేయండి. ఒకవేళ మీరు ఇక్కడున్న మొబైల్ నెంబర్ కాకుండా వేరే మొబైల్ నెంబర్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నెంబర్ అనేది మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీకు కొత్త మొబైల్ నెంబర్ ఏదైతే మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దగ్గర కూడా మళ్ళీ మీరు మొబైల్ నెంబర్ సెకండ్ టైం అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము మన మొబైల్ నెంబర్కి మనకు కొత్త మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ కోసం అయితే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నా కొత్త మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ నేను వెరిఫై అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మనం ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూసినట్లయితే మీకు
ఇక్కడ దీనికి సంబంధించి మనకు ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది. సక్సెస్ఫుల్ అప్డేటెడ్ లైసెన్స్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ అయిందని చెప్పేసి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మనకి మెసేజ్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్కి మొబైల్ నెంబర్ అనేది ఈజీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా రావడం జరిగింది. ఈ టెక్స్ట్ మెసేజ్ కూడా మీకు ఒకసారి ఇక్కడ క్లియర్గా చూపిస్తే చూడండి. ఇక్కడ దీనికి సంబంధించి మీరు చూసుకోవచ్చు. సక్సెస్ఫుల్ అప్డేటెడ్ లైసెన్స్ నెంబర్ అయితే మన డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇది మొబైల్ నెంబర్ అయితే మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు మన డ్రైవింగ్ లైసెన్స్కి మన మొబైల్ నెంబర్ అనేది ఈజీగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్డేట్ లేని వాళ్ళు వెంటనే అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ టైం నుంచి మీరు ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకుని అథెంటికేషన్ ఏదైనా చేసుకోవాలన్నా మీకు ఈజీగా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.